ఇన్ని డేస్ ఎలా మిస్ అయ్యాను పికిల్‌ని. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. వేడి వేడి అన్నంలో ఈ పికిల్ ఏసుకొని తింటే ఉంటది. ఆహా! అనాల్సిందే. ఈ టిప్ ఒక్కటి వాడితే చాలు. చాలా టేస్టీగా వస్తుంది. ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ అఖిల. సో ఇది పికిల్ పెట్టుకోవాలంటే ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా ఉసిరికాయలని మంచిగా వాష్ చేసుకొని ఒక క్లాత్ తోటి తూడ్చేసి ఆరిపెట్టేసి ఆ తర్వాత మంచిగా ఆరిపోయిన ఉసిరికాయలని పక్కన పెట్టేసుకోవాలి. అలానే మనం ఎల్లిపాయలు అయితే పావు కిలో ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి ఉంచుకోవాలి. అలానే 2 నిమ్మకాయలు రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఉసిరికాయలు అయితే ఒక్కొక్కటిగా చిన్నగా వేయాలి. సో అవి అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వారికి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే లోపు మెంతులు, ఆవాలు, జీలకర్ర అయితే డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుతూ మంచిగా ఉసిరికాయలను వేయించుకోవాలి. ఈ టైంలో అలానే కారం, ఉప్పు అయితే 1 కప్పు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకైనా దేంట్లోకైనా తీసేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోవాలన్నమాట. అప్పుడే లోపల కూడా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు రోస్ట్ చేసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నాం కదా, అది అయితే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ఆవాలు యాడ్ చేసుకుంటున్నాము. అలానే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆవాలు చిటపటలాడిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి 3 యాడ్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మాత్రం చిన్నగా ఉన్నప్పుడే ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోవాలి. చిన్నగా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా వేగిపోవాలన్నమాట. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. ముఖ్యంగా చెప్తున్నా, ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఎల్లిపాయలు మాడిపోతాయి. సో ఇప్పుడైతే మంచిగా ఇంకొన్ని ఎల్లిపాయలని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అదైతే నార్మల్గా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలా గ్రైండ్ చేసుకున్నవి పక్కనే పెట్టేసుకోవాలి. అలానే 1 కప్ కారం, ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి అండ్ నిమ్మకాయ రసం 2 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను. అలానే వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు అండ్ ఆల్రెడీ పోపు పెట్టుకున్న ఆయిల్ అయితే అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయల్లోకి 2 స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 4 స్పూన్స్ జీలకర్ర, మెంతుల, ఆవాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఉసిరికాయకి మంచిగా పట్టాలి కాబట్టి. సో అలానే కారం కూడా మీ స్పైసీకి తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే పెద్ద స్పూన్ తోటి 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అలానే మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే సాల్ట్ తర్వాతనైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ అయితే వేయకండి, ఉప్పు అవుతుంది. సో ఇక్కడైతే మేము 3 స్పూన్స్ అలా వేసాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా, పోపు వేసుకొని ఆ ఆయిల్ ఉసిరికాయలు దాంట్లో వేసేసేయాలి. ఇవి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో వీడియోలో చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అయితే పక్కాగా 1/2 లీటర్ నూనె పడుతుంది. సో అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. కొంతమంది చింతపండు గుజ్జుతోటి కూడా
ఈ పచ్చడి పెట్టుకుంటారు. కానీ నిమ్మరసంతో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే, చాలా టేస్టీగా వచ్చింది. సో ఇప్పుడు ఈ పచ్చడిని ఒక మంచి జార్లోకి, తడి లేని జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. తడి లేని బాక్స్లోకి అయినా దేంట్లోకైనా స్టోర్ చేసేసుకొని మూత టైట్గా పెట్టేసుకొని ఎవరు టచ్ చేయలేని ప్లేస్లో అయితే 2 రోజులు ఊరనివ్వాలి. సో ఊరనిస్తే ఎంతో రుచికరమైన ఆమ్లా పికిల్ అయితే రెడీ. సో వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం ఇట్లా నా వీడియో చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. నేను మీ అఖిల, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.